తెలంగాణలో రవాణా రంగం స్తంభించిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. టీజీఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కావడంతో కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో బుధవారం ఉదయం మొదటి డ్యూటీ నుంచే బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో తమ 32 ప్రధాన డిమాండ్లపై స్పష్టమైన హామీ లభించలేదని కార్మిక నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పక్కా హామీ లభించే వరకు సమ్మె విరమించే ప్రసక్తి లేదని వారు స్పష్టం చేశారు. తెలంగాణలో రవాణా రంగం స్తంభించిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. టీజీఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కావడంతో కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో బుధవారం ఉదయం మొదటి డ్యూటీ నుంచే బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో తమ 32 ప్రధాన డిమాండ్లపై స్పష్టమైన హామీ లభించలేదని కార్మిక నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పక్కా హామీ లభించే వరకు సమ్మె విరమించే ప్రసక్తి లేదని వారు స్పష్టం చేశారు.